హలో కామ్రేడ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా, ఫుడ్ వ్లాగ్. ఈ ఫుడ్ వ్లాగ్ ఎక్కడ అంటే కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా, ఆ స్ట్రీట్ షాపింగ్లో మనకి ఏమేమి ఫుడ్ లభిస్తుంది, మనం ఏమేమి తీసుకెళ్ళనేది ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నవన్నీ మేము టేస్ట్ చేసినవి కామ్రేడ్స్. ఎలా ఉన్నాయి టేస్ట్, వాటి ప్రైస్ వర్తా కాదా మన మనీకి అనేది మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ షేర్ చేసుకుంటాను, చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మేము ఇలా ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ మంచూరియాతో స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూన్. సో ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చాము. చికెన్ మంచూరియా వచ్చేసి హాఫ్ ప్లేట్ 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఎగ్ రైస్ వచ్చేసి హాఫ్ ప్లేట్ 70 రూపీస్ తీసుకున్నారు. అవి వర్తా కాదా అంటే చికెన్ మంచూరియా వచ్చేసి వర్తే, కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చి ఓకేగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిన్నాక తాగాలి అనిపిస్తే మేమైతే సోడా తాగాము, రెగ్యులర్గా థమ్స్అప్ ఇవి కాకుండా. మా ఫ్రెండ్ విజయ వచ్చేసి సోడాలో స్వీట్ అండ్ సాల్ట్ తీసుకుంది, నేను వచ్చేసి ఓన్లీ స్వీట్ తీసుకున్న. ప్రైస్ ఓకేనా అంటే 20 రూపీసే ఏదైనా కానీ, స్వీట్ అండ్ సాల్ట్ అయినా స్వీట్ అయినా, బట్ ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వీట్ కార్న్ బండ్ అండి, పక్కన బనానాస్ బండ్ ఉంది కదా. సో మేము రెండు అయితే తీసుకోలేదు. విజయ అయితే స్వీట్ కార్న్ తినను అంది, సో నేనైతే ఒకటి ఫుల్ తినలేను. సో మేము రెండు అయితే తీసుకోలేదు. బట్ ప్రైస్ కనుక అడిగితే స్వీట్ కార్న్ ఈచ్ వన్ వచ్చేసి ఉడకబెట్టినవి 25 రూపీస్ అన్నారు. నాకు 5 రూపీస్ ఎక్స్ట్రానే అనిపించింది. సో నెక్స్ట్ బండ్ వచ్చేసి మనకి ఇక్కడ పునుగులు, బజ్జీ, బోండా ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. సో ఈ బండిలో అయితే మేము జస్ట్ బజ్జీ అయితే టేస్ట్ చేసాము. ప్రైస్ అయితే ఓకే అనిపించింది, చట్నీ కూడా సూపర్గా అనిపించింది. మిగతా అయితే టేస్ట్ చేయలేదు. సో నాకు తెలిసి మిగతావి కూడా బాగుంటాయనే అనిపించింది. ప్రైస్ వచ్చేసి బజ్జీ వచ్చేసి ప్లేట్ 20 రూపీస్ తీసుకున్నాడు, 20 రూపీస్కి 3 ఇచ్చాడు, ఓకే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కోకోనట్ స్టాల్ అయితే కనిపించింది. మేమైతే తాగలేదు, మాకు ఫుల్ ఉండే అప్పటికే. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు. మేము ప్రైస్ కూడా అడగలేదు, అది లీటర్ వైజ్ ఇస్తారా లేకపోతే ఈచ్ కాయ ఇస్తారా అని, ఎందుకు తాగినప్పుడు వాళ్ళ టైం వేస్ట్ అని చెప్పేసి అడగలేదు. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి షుగర్ కేన్. నాకైతే షుగర్ కేన్ అస్సలు ఇష్టం ఉండదు, విజయ కూడా అస్సలు తాగలేదు, మాకు అప్పటికే ఫుల్ ఉండే. బట్ ప్రైస్ అయితే అడిగాము. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అన్నారు, లీటర్స్ వైజ్ కూడా ఇస్తున్నారు. 20 రూపీస్ అంటే ఓకే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి సమోసా అండ్ పైనాపిల్. సమోసా కార్న్ సమోసా అని వెళ్తే అక్కడ కాదంట, నార్మల్ అంట. సో తీసుకోలేదు. అండ్ పైనాపిల్ దగ్గరికి వెళ్తే పైనాపిల్ పీసెస్ వైజ్ ఇస్తున్నారు. నాకైతే ఆ స్మెల్ పడదు, విజయ కూడా వద్దంది. బట్ సమోసా ప్రైస్ ఎంత అని అడిగితే 20 రూపీస్ అన్నాడు, 20 రూపీస్కి 3 ఇస్తున్నాడు. నాకు అంత వర్త్ అనిపించలే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పానీపూరి, చాట్, మసాలా ఈ బండి అయితే ఉంది మనకి. ఇక్కడ ఈ మూడైతే వస్తున్నాయి. సో పానీపూరి అయితే టేస్ట్ చేశాను నేను, విజయ్ అయితే తినలేదు. సో 20 రూపీస్కి వచ్చేసి 5 ఇచ్చాడు పానీపూరి. టేస్ట్ బాగుంది బట్ చాలా తక్కువ అనిపించింది, టేస్ట్ వైజ్ అయితే గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలి, అసలు ఈ వీడియో వల్ల మాకు యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం ఎవరన్నా స్ట్రీట్ షాపింగ్కి ఇట్లా కుక్కట్పల్లి వెళ్ళే వాళ్ళకి అసలు స్ట్రీట్ షాప్లో ఏం దొరుకుతాయి, ఎలా ఉంటుంది, మనం ఏమన్నా తీసుకెళ్ళకూడదా, పిల్లలు ఉంటే ఎట్లాగా మనకి అనే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది, అందుకని ఈ వ్లాగ్ చేశాను. సో ఫైనల్గా వచ్చేసి ఇలా చికెన్ పకోడీ అయితే తీసుకున్నాము. ఇది 50 రూపీస్కి, వర్తో కాదో కూడా నాకు అర్థం కాలేదు. టేస్ట్ వచ్చేసి ఓకేగా ఉంది. అండ్ సో ఇంకొక పాయింట్ ఏంటంటే, మేము తిన్న క్లిప్స్ ఎందుకు షేర్ చేయలేదంటే, మేము షాపింగ్ చేసేసి చాలా టైర్డ్ అయిపోయాము. అసలు వీడియో తీసేంత ఎనర్జీ అయితే నా దగ్గర లేదు. ఈ చికెన్ పకోడీది కూడా నేను ఫోటోనే తీసాను, దాన్నే వీడియోలాగా చేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తప్పితే తీసే ఎనర్జీ లేక మీకు క్లిప్స్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో తిన్నవి కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం నుంచి. ఈసారికి అయితే ఇలా
కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్‌లో అన్నీ నించొని తినేయా, కూర్చొని తినేవి ఉండవా అంటే, ఇలా కూర్చొని తినే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. ప్రశాంతంగా తినొచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అన్ని టైమ్స్‌లో నించొని తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ చాలా యూజ్ అవుతాయి. ప్రశాంతంగా తినొచ్చు. మనకి ఏ హర్రీ లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివాని ఛానల్. బాయ్ బాయ్ కామ్రేడ్స్. లవ్ యూ ఆల్.